హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్, రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో మీకు నేను ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటిగా ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ని తెలుగులో సరి సంఖ్యలు అని అంటారు. ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. అంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని 2తో డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే కనుక ఆ నెంబరే ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ నేను 6 తీసుకున్నాను కదా, 6 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ ఆర్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2ని కూడా మనం ఈవెన్ నెంబర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్, కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ డిఫర్ బై 2. కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే సేమ్ రోల్ నెంబర్స్ అన్ని కాన్సెక్యూటివ్ అంటాం. దట్ టు కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఇవి. వీటి డిఫరెన్స్ 2 ఉంటుందంట. అంటే 2కి 4కి డిఫరెన్స్ 2 ఉంటుంది, 4కి 6కి డిఫరెన్స్ 2 ఉంటుంది. మరి 2కి 6కి డిఫరెన్స్ 4 ఉంటుంది. సో 2 and 6 ఆర్ నాట్ కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రైమరీ లెవెల్లో ఈవెన్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేశారంటే పేరింగ్ ఫామ్ చేసేవారు. సో ఇక్కడ 6 మ్యాంగోస్ తీసుకున్నాను, ఇక్కడ 3 పేర్స్ అయినాయి. సో 6 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ 5 మ్యాంగోసే ఉన్నట్లయితే ఒక మ్యాంగో మిగిలిపోతుంది, అది రిమైండర్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి 5 అనేది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్స్ని తెలుగులో బేసి సంఖ్యలు అని అంటారు. ఏ నెంబర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఎన్ ఆడ్ నెంబర్. 2తో ఒక నెంబర్ని డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 కాకుండా ఏదైనా నెంబర్ వస్తే కనుక ఆ నెంబర్ని మనం ఆడ్ నెంబర్ అంటాం. అంటే ఈవెన్ నెంబర్స్ కానివన్నీ ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ ఆర్ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఇక్కడ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ డిఫర్ బై 2. అంటే 1కి 3కి డిఫరెన్స్ 2 ఉంటుంది, 2కి 5కి డిఫరెన్స్ 2 ఉంటుంది అన్నాడు. యాజ్ యూజువల్గా ఈవెన్ నెంబర్స్ లాగే ఆడ్ నెంబర్స్ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్కి డిఫరెన్స్ 2 ఉంటుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ని తెలుగులో ప్రధాన సంఖ్యలు అని అంటారు. ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 and itself ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. అంటే ఒక ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఆ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అది కూడా 1 and itself అయి ఉండాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్న 2, 3, 5, 7 ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్. ఇవి ఎలా అయినాయి అని తెలుసుకోవడానికి నేను మీకు 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకుని దానికి ఫ్యాక్టర్స్ రాశాను. చూడండి, 1కి ఫ్యాక్టర్ 1, 2కి ఫ్యాక్టర్ 1 and 2, 3కి ఫ్యాక్టర్స్ 1 and 3. ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏ నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నామో ఆ నెంబర్ని పూర్తిగా డివిజన్ చేస్తుంది అని అర్థం. అంటే 2A, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే 2A టేబుల్లో మనకు కనిపిస్తుంది, 1 టేబుల్ 2 టేబుల్లోనే మనకి 2 కనిపిస్తుంది. సో 1 and 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. అండ్ 3కి ఫ్యాక్టర్స్ 1 and 3. 4కి ఫ్యాక్టర్స్ మనకి 4 ఏ టేబుల్లో కనిపిస్తుంది, 1 టేబుల్లో, 2 టేబుల్లో, 4 టేబుల్లో. 1 టేబుల్లో 1 టైమ్, 2 టేబుల్లో 2 టైమ్స్, ఇంకా 4 టేబుల్లో 1 టైమ్. 5కి ఫ్యాక్టర్స్ 1 and 5. 6కి 1 టేబుల్లో 6 టైమ్స్, 2 టేబుల్లో 3 టైమ్స్, సో 4 ఫ్యాక్టర్స్. 7కి 1, 7. 8కి 1, 2, 4, 8. 9కి 1, 3, 9. 10కి 1, 2, 5, 10. దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10. సో ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ ఏంటి అంటే 2, 3, 5, 7, 1 and itself అయి ఉన్నాయి. కాబట్టి దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10, 2, 3, 5, 7. 1 to 100 లోపు మీకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ని తెలుగులో మనం సంయుక్త సంఖ్యలు అంటాం. ద నెంబర్స్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ నౌన్ యాజ్ కాంపోజిట్ నెంబర్. ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అయితే, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 4, 6, 8, 9, 10 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, మనకి కాంపోజిట్ నెంబర్స్ 4 దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి. అంటే మోర్ దాన్ 2 ఎక్కడ ఉన్నాయి, 4 దగ్గర ఉన్నాయి, అంటే 3 దగ్గర నుంచి ఇక్కడ ఉన్నాయి. సో 4 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 1 ఈజ్ ద నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అయి ఉండాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, కాంపోజిట్ నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంది, అంటే మనకి 1 టేబుల్లోనే ఉంటుంది, కాబట్టి 1 ఫ్యాక్టర్. దట్స్ వై 1 ఈజ్ నైదర్ ప్రైమ్
NOR composite, 1 is a unique number. Next, 2 is the smallest prime number. 2 is the smallest prime number. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యే 2తో కాబట్టి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. అండ్ ఆల్సో ఈవెన్ ప్రైమ్ నెంబర్, అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ మనకి ఆడ్ నెంబర్సే వస్తాయి. 2 ఒక్కటి మాత్రమే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. దట్స్ వై 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్స్ 4తో స్టార్ట్ అయినాయి కాబట్టి 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్.